అసలు ప్రపంచంలో మొన్న జరిగినటువంటి యుద్ధానికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్. మరి సోనియా గాంధీ గారు ఒక వ్యాసం రాశారు ఇండియన్ ఎక్స్ప్రెస్లో. గత కొద్ది నెలల్లో పాలస్తీనాలో గాజా అనే ప్రాంతంలో 20,000 మంది చిన్న బిడ్డలను చంపడం జరిగింది. 20,000 మంది చిన్నారులను హాస్పిటల్లో, స్కూళ్ళల్లో. కానీ నరేంద్ర మోడీ గారు దాని గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం కారణం ఏంటి అసలు మన విదేశాంగ విధానం? నెహ్రూ, ఇందిరాగాంధీలు తెచ్చినటువంటి విదేశాంగ విధానం, మన్మోహన్, పివి నరసింహరావు తెచ్చినటువంటి విదేశాంగ విధానానికి భిన్నంగా గమ్ముగా సైలెంట్గా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఉండడానికి కారణం ఏంటి? ఇంతకంటే గొప్ప దారుణమైన విషయం ప్రపంచంలో జరగలేదు. 20,000 మంది చిన్న బిడ్డలను చంపితే నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మన విదేశాంగ శాఖ మాట్లాడకపోవడం గర్హనీయం, దారుణం. ఇది భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి దుర్మార్గపు నీతి. దీన్ని మేము ఖండిస్తున్నాం భారతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున. తప్పు ఇది. మన విదేశాంగ విధానం కనీసం చిన్న